హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీ క్లాస్ 1 చూద్దామండి. చూసుకోండి, ఇది డెమో వీడియో అనమాట. మనకి టోటల్ 120 గంటల క్లాసెస్ అనేవి ఉన్నాయండి. సో మనకి టోటల్ క్లాసెస్ మీకు కావాలనుకుంటే మీరు జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. చూసుకోండి, ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. 120 గంటల క్లాస్ని మీరు కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని నెలలు పడుతుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. అలాగే మీకు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆ రెండు ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని మంత్స్ వ్యాలిడిటీ మీకు అయితే బాగుంటుందో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మొత్తం 120 వీడియోలు ఉంటాయి, 120 గంటల క్లాస్ అనమాట. ఓకేనండి, సో అందులోనే మనకి ఫస్ట్ క్లాస్ 1నే ఇప్పుడు మనం చూద్దాం డెమో వీడియో కింద. ఓకే, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మనం స్టార్ట్ చేసే ముందు అసలు ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రాపర్ సిలబస్ ఏంటి అనే దానిపైన పూర్తి అవగాహన ఉండాలి. ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక ఓవరాల్గా మనం మెయిన్గా చెప్పుకోవాలి అంటే 5 మేజర్ హెడ్డింగ్స్ ఉంటాయండి. లేకపోతే దీన్నే మనము 5 మేజర్ చాప్టర్స్గా చెప్పుకోవచ్చు. చాప్టర్స్ కంటే ముఖ్యంగా మనం 5 మేజర్ ఏరియాస్ అని చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో మళ్ళీ చాలా టాపిక్స్ చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి ఏపీ హిస్టరీలో మనము ముఖ్యంగా 5 మేజర్ ఏరియాస్ పైన దృష్టి పెట్టాలి. ఈ ఫస్ట్ ఏరియా వచ్చేసరికి దీన్ని మనము ఏన్షియంట్ ఏపీ హిస్టరీగా చెప్పుకోవచ్చు. రెండవది మనము మెడీవల్ ఏపీ హిస్టరీగా చెప్పుకోవచ్చు. మూడవది మనము మోడర్న్ ఏపీ హిస్టరీగా చెప్పుకోవచ్చు. ఐదవది ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంగా చెప్పచ్చు. అదేవిధంగా 5వది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం గురించి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు 1956 నుంచి 2014 వరకు జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల గురించి కూడా ఇందులో భాగంగానే మనం చూసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రధానంగా ఐడియా ఉండాల్సింది ఏంటి అంటే ఏపీ హిస్టరీ అనే సబ్జెక్ట్ని మనం చూసేటప్పుడు అందులో మనం 5 ఏరియాస్ని చూస్తాము. ఫస్ట్ పాయింట్ ఇది, మనకి క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఆ 5 ఏరియాస్లో 1 ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, 2 మెడివల్ ఏపీ హిస్టరీ, 3 మోడర్న్ ఏపీ హిస్టరీ, 4 ఆంధ్ర ఉద్యమం, 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం. మనము ఏపీ హిస్టరీకి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీలో ఉన్నంత కేక్ వాక్ లాగా ఉండదండి. అంటే స్మూత్గా వెళ్ళిపోదు అనమాట. ఏపీ హిస్టరీ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ యాక్చువల్గా ఇంకా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. అట్లాగా ఏపీ హిస్టరీ మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఇండియన్ హిస్టరీ కన్నా కొంచెం కఠినంగానే ఉంటుంది. యాక్చువల్లీ ఇండియన్ హిస్టరీ ఈజీగా ఉంటుంది ఏపీ హిస్టరీ పైన. ఏపీ హిస్టరీ కష్టంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఏపీ హిస్టరీలో మనము ఇన్ డీటెయిల్డ్గా చూడాల్సిన అంశం ఉంటుంది ప్రతి టాపిక్స్కి. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ ప్రాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు మన పరిధి తగ్గిపోతుంది. కానీ మన పరిధి తగ్గిపోయినప్పటికీ కూడా మనం చూడాల్సిన అంశాలు ఒక ప్రాపర్ పర్టికులర్ సబ్జెక్ట్గా చూస్తున్నాం. ఆ చిన్న పరిధిలో పరిధి తక్కువ ఉంది కానీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది ఆ పరిధికి సంబంధించి అన్నప్పుడు మనం డెఫినెట్గా కొంచెం లోతుగా చూడాల్సి ఉంటుందన్నమాట. వేరేస్ ఇండియన్ హిస్టరీ ఏంటంటే మనకి పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం భారతదేశాన్ని యాజ్ ఏ హోల్ చూస్తాం, మ్యాక్రో లెవెల్లో చూస్తాం అక్కడ. అందుకని ఇంపార్టెంట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వేరేస్ ఏపీ హిస్టరీ ఒక ప్రాంతానికి సంబంధించి మాత్రమే మనం కంప్లీట్ సబ్జెక్ట్ చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన మనం కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చాలా ఎగ్జామినేషన్స్లో ఏపీ హిస్టరీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఏపీ హిస్టరీ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గ్రూప్ 2లో దాదాపుగా 75 ప్రశ్నలు అడుగుతాడనమాట. ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 75 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది, ఇంటర్వ్యూలో కూడా ప్రశ్నలు ఏపీ హిస్టరీ పై నుంచి ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఏపీ ఎగ్జామినేషన్స్ ఏవైనా సరే ఏపీ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఖచ్చితంగా ఏపీ హిస్టరీ పైన ఒక అవగాహన ఉంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది ఎగ్జామినేషన్స్కి. మరి ఇట్లాంటి ఏపీ పైన మనకి అవగాహన రావాలి అంటే మనము కొంత ఫిక్స్డ్గా ఒక ఆర్డర్లో వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఒక పద్ధతిలో మనం ఏపీ హిస్టరీని చూస్తే తప్ప ఏపీ హిస్టరీ పైన ఒక క్లారిటీ రాదు. ఒక పద్ధతి వెళ్ళాలి అనగా ఫస్ట్ స్టెప్ ఆ పద్ధతిలో ఏంటి అంటే
అసలు ఏపీ హిస్టరీలో మనం ఏమి చదువుతాము, ఏమి చూస్తాము అనేది క్లారిటీ ఉండాలి. డైరెక్ట్గా మనం శాతవాహనులు అని చెప్పి వాళ్ళ గురించి డీటెయిల్డ్గా వెళ్ళిపోతే ఓకే, శాతవాహనుల వరకు మనకు క్లారిటీ వస్తుంది. కానీ అట్లాగా వెళ్తూ 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 ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి డౌట్ వస్తుంది, అసలు ఏంటి అట్లా వెళ్తూనే ఉన్నాం, ప్రయాణిస్తూనే ఉన్నాము, ఎటు ప్రయాణిస్తున్నాం, ఎక్కడికి ప్రయాణిస్తున్నాం, ఎందుకు ప్రయాణిస్తున్నాం, ఇట్లా పలు సందేహాలు వస్తాయి మనకి. అందుకనే ఫస్ట్లోనే ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అసలు మనం ఏం సబ్జెక్ట్ చూడబోతున్నాం, ఏపీ హిస్టరీ భాగంగా అసలు ఏముంటుంది, అందులో మనం ఏం చూడాల్సి ఉంటుంది అంటే ఇవే ఈ 5 టాపిక్స్, ఈ 5 ఏరియాస్ మనం చూడాల్సి ఉంటుంది. ఈ 5 ఏరియాస్కి సంబంధించి మనకి గ్రూప్ 2లో ఇదే ఆల్మోస్ట్ సిలబస్ ఉంటుంది, గ్రూప్ 1 కూడా అదే సిలబస్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ అన్నా ఏపీ హిస్టరీ ఉంది అంటే సిలబస్ ఇదేనండి, ఇంకెందులో వేరియేషన్స్ ఏమి ఉండవు అనమాట. ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే అందులో ఏపీ హిస్టరీ ఉంది అంటే దానికి సిలబస్ ఇదేనండి, దీంట్లో మళ్ళీ మార్పులు ఏమి ఉండవు అనమాట. దీనిపైన పూర్తి అవగాహన ఉంటే ఏ ఎగ్జామ్లో అన్నా ఇందులో నుంచే ప్రశ్నలు అడుగుతాడు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే ఏం చూస్తాము అని. ఏం చూస్తాం అనుకున్నాము, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అనేది మనం చూసుకుంటున్నాం. అయితే ఒక్కొక్క ఏరియాలో మళ్ళీ మనము కొన్ని చాప్టర్స్ని చదువుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ ఏన్షియంట్ ఏపీ హిస్టరీతో మొదలు పెడతాం మన ప్రయాణం. ఆ ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అదొక ఏరియానే, కానీ అందులో చాలా చాప్టర్స్ ఉంటాయి మళ్ళీ. అంటే మనం చాలా చూడాల్సి ఉంటుంది ఒక్క ఏన్షియంట్ పార్ట్లోనే. ఏమేమి ఉంటాయి ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో అంటే ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూద్దాం ఏంటంటే అది ఒక్కొక్కటి. సో ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా మెడివల్ అంటే ఇదన్నీ ఉంటుంది, మోడర్న్ అంటే ఇవన్నీ అట్లా. సో ఫస్ట్ ఏరియా వచ్చేసరికి ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అండి. వీటిలో మనం ఏమేమి చూస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో మనము శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర చరిత్ర ఏంటి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర డ్యూరింగ్ ప్రీ శాతవాహనాస్. ప్రాపర్గా మనకి ఆంధ్రుల చరిత్ర శాతవాహనులతో ప్రారంభమవుతుంది. దట్ డస్ నాట్ మీన్ దట్ శాతవాహనుల కంటే ముందు ఆంధ్రులకి చరిత్ర లేదని కాదు, ఆంధ్రులకి చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఒక బలమైన రాజ్యం, సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పాలించిన రాజ్యం శాతవాహన రాజ్యం. అంతకన్నా ముందు చిన్న చిన్న ట్రైబ్స్ వాళ్ళు పాలించేవారు, కానీ అవి అంత ప్రాముఖ్యత రాలేదన్నమాట. అందుకనే మనము ఆంధ్రుల చరిత్రలో మొట్టమొదటి రాజవంశం శాతవాహన రాజవంశం నుంచి మనం చదువుకుంటాం. కాకపోతే దానికన్నా ముందు ఉన్నటువంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అయ్యి శాతవాహన రాజ్యం అనేది వచ్చింది. ఓవర్ నైట్ శాతవాహన రాజ్యం అనేది వచ్చేలే. సో ఆ ముందు కూడా దానికి కావాల్సిన పరిణామాలు ఏ విధంగా ఆంధ్ర ప్రాంతం మారుతూ వచ్చింది, అభివృద్ధులు జరుగుతూ వచ్చాయి అనేది అంశం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఫోకస్ చేసే ఏరియా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర ప్రాంతం గురించి మనం తెలుసుకోవాలి. ఆంధ్ర డ్యూరింగ్ ప్రీ శాతవాహనాస్. వన్స్ మనం ఈ టాపిక్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ శాతవాహనుల గురించి చూడాలి. శాతవాహనులు అంటే కేవలం ఆ రాజు తర్వాత ఈ రాజు వచ్చాడు, ఆ రాజు ఏం చేశాడు, ఈ రాజు ఏం చేశాడు, యుద్ధాలు ఏం జరిగినాయి, అదొక్కటే కాదు చూడాల్సింది. అవి చూడాలి ఆబ్వియస్లీ, కానీ కేవలం అవే కావన్నమాట. మనం రాజుల గురించి చరిత్రని మనం రాజకీయ చరిత్ర అంటాం, దాన్ని మనం పొలిటికల్ హిస్టరీ అంటాం, రాజకీయ చరిత్ర. ఎస్, పొలిటికల్ హిస్టరీ ఇంపార్టెంటే మనకి, కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే కల్చరల్ హిస్టరీ మనకి ఇంపార్టెంట్ అనమాట. కల్చరల్ హిస్టరీ అంటే ఏం చదవాలి మనము? సమాజం చదవాలి, మతం పరిస్థితులు చదవాలి, అక్కడ జరిగినటువంటి నిర్మాణాల గురించి మనకు తెలుసుకోవాలి, కళల గురించి తెలుసుకోవాలి, స్త్రీల పరిస్థితి గురించి తెలుసుకోవాలి. అట్లాగా పలు అంశాలని మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కల్చరల్ పైన మోర్ ఫోకస్ మనం చేయాలి. శాతవాహనస్ చూసుకున్నట్లయితే మనము కంప్లీట్గా ఒక డీటెయిల్డ్గా మతం గురించి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక క్లాస్ అంతా కంప్లీట్గా వాళ్ళ సామాజిక పరిస్థితుల గురించి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్డ్గా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకనగా మీరు మొత్తం ఇక్కడ ఏన్షియంట్ ఏపీ హిస్టరీ చూసుకున్నట్లయితే రాజవంశాల గురించి మనం చదువుతుంది తక్కువే. ఏమున్నాయి? శాతవాహనస్ ఉన్నాయి, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, వెంగి చాళుక్యులు, తెలుగు చోళులు కొంతమంది వస్తారు. మధ్యలో సాలంకాయన్ల గురించి కూడా మనం కొంచెం చూస్తాం. అయితే ఇక్కడ రాజవంశాలు తక్కువే ఉన్నాయి, కాకపోతే వాళ్ళ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం శాతవాహనస్ చూడాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే ముందు ప్రీ శాతవాహనస్ కంటే ముందు ఆంధ్రుల యొక్క చరిత్రని మనము ఫోకస్ చేయాలి. సో ఈరోజు మనం ఈ టాపిక్తో స్టార్ట్ చేద్దామండి, ఆంధ్ర డ్యూరింగ్ ప్రీ శాతవాహనాస్. సో మీకు ఒక ఓవరాల్ బ్రీఫ్ ఐడియా అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను.
అంటే మన జర్నీ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే, జర్నీ అవనివ్వండి ఏదన్నా, మనకి ముందు ఒక క్లారిటీ ఉంటే జర్నీ మధ్యలో మనకు సందేహం రాదు. మధ్యలో అరే అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఎటు వెళ్తున్నాము అనే డౌట్ రావద్దు. ఎప్పుడు ఫస్టే క్లారిటీ ఉండాలన్నమాట. సో ఆ ఫస్ట్ క్లారిటీ రావడానికి ఇక్కడ నేను బ్రీఫ్గా ఇచ్చాం. మీరు ఇదే సబ్జెక్ట్ కాదండి, ఏ సబ్జెక్ట్ అన్నా మీరు చదవాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ పైన పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆ సిలబస్ అసలు ఏముంది, ఏం అడుగుతున్నాడు, ఏది ఫోకస్ చేస్తున్నాడు, ఏ ఏరియాస్ పైన సిలబస్ టచ్ చేస్తున్నాడు అనేది. సో దీని గురించి మనం చూసాం. ఇప్పుడు ఒక్కొక్కటి గురించి మనం చూస్తాం. మెడివల్ చూసినప్పుడు ఆ మెడివల్ చరిత్ర గురించి మనం చూస్తాం, సిలబస్ గురించి. సో ఓవరాల్గా బ్రీఫ్గా సిలబస్ యొక్క అవుట్లైన్ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఈ స్టెప్ అంటే చేసుకున్నాక సెకండ్ మీరు ఇక్కడ చేయవలసినది ఏంటి అంటే ఏపీ హిస్టరీలో భాగంగా ఓకే మనం సిలబస్ తెలుసుకున్నాం, అందులో ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం ఫస్ట్. సో ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో ఏమేమి టాపిక్స్ని సిలబస్లో ప్రస్తావించాడు అనేది ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఇది మీరు కంప్లీట్గా ఒక పేపర్లో రాసుకొని ఎక్కడైనా గోడ పైన కానీ ఎక్కడైనా మీ ప్లాంక్ పైన కానీ మీకు ఎప్పుడు కనబడేలాగా అతికించుకోండి. మనం ఎంతకాలం అయితే ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, దాదాపుగా మనం ఏన్షియంట్ ఏపీ హిస్టరీని ఒక 20-25 రోజులు దాకా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కాలం అంతా మీ ముందే ఉండాలన్నమాట. ఇది మీరు రోజులో ఒక 5-6 సార్లు చూస్తూ ఉండాలి ఈ సిలబస్ని. ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, శాతవాహనాస్ అట్లాగా మీరు చూస్తూ ఉండాలన్నమాట. సో దట్ మనకి ఒక అవుట్లైన్ కరెక్ట్గా ఉంటే దాంట్లో ఉన్న మజిల్ అనేది మనకి ఓకే, అది ఎప్పుడన్నా మనం నోట్స్ నీట్గా మెయింటైన్ చేసుకొని అది అర్థం చేసుకొని ఎప్పుడన్నా అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు ఎగ్జామ్స్ ముందు. అట్లా ఈ అవుట్లైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రెండోది ఈ పని చేయాలి. అదేవిధంగా ఏన్షియంట్ అయిపోయాక మెడివల్, మోడర్న్ ఆ టాపిక్స్ అన్నీ చదివిన తర్వాత ఈ విధంగానే వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఈ ఏపీ హిస్టరీకి సంబంధించిన బిట్స్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత చదివినప్పటికీ కూడా దాని యొక్క యాక్చువల్ అండర్స్టాండింగ్ అమల్లోకి ప్రాక్టికల్కి ఎప్పుడు వస్తుంది అంటే బిట్స్ సాల్వ్ చేసినప్పుడే. కాబట్టి అయితే ఫస్ట్నే ఏపీ హిస్టరీకి సంబంధించి బిట్స్కి వెళ్ళకండి. ఎందుకంటే ఒకసారి సబ్జెక్ట్ వస్తేనే మనం హిస్టరీలో బిట్స్కి వెళ్తే బెటర్ అనమాట. లేకపోతే అది అనవసరం. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియకుండా బిట్స్ చేస్తే రాదు డైరెక్ట్, అంటే పెద్ద ఉపయోగం ఉండదు ఈ సబ్జెక్ట్కి సంబంధించి. అందుకనే ఫస్ట్ సబ్జెక్ట్ అయ్యాక తర్వాత బిట్స్కి వెళ్ళి ఆ బిట్స్ సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది 3వ స్టెప్. 4వ స్టెప్ ఏంటంటే ఇక మీకు తెలిసిందే, మోడల్ పేపర్స్ అనేది సాల్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పేపర్స్ని కూడా పరిశీలించాలి. 2017 గ్రూప్ 2 అవనివ్వండి, 19 గ్రూప్ 2 అవనివ్వండి, అంతకన్నా ముందు జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షలు ఏపీకి సంబంధించి వాటిలో ఏపీ హిస్టరీకి ఏమేం బిట్స్ అడిగాడు అనేది మీకు ఒక పూర్తి అవగాహన ఉండాలి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లాంటి ప్రశ్నలు ఎగ్జామినర్ అడుగుతున్నాడు, ఏ ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, అవన్నీ తెలియాలి. ఎందుకంటే ర్యాండమ్గా చదువుకొని వెళ్తుంటే మనం ర్యాండమ్గానే అనిపిస్తుంది మనకి. ఎగ్జామ్ హాల్లో చూసినప్పుడు అంత ఉపయోగం రాదనమాట ఆ టైప్ ఆఫ్ ప్రిపరేషన్. చిన్న మార్పులే ప్రిపరేషన్లో, కాకపోతే పెద్ద ఫలితాలను ఇస్తాయి అవి. సో ఈ విధంగా ఏ సబ్జెక్ట్ నన్ను ఈ విధంగానే వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు మనం ఏపీ హిస్టరీ చూస్తున్నాం కాబట్టి నేను విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు ఏపీ హిస్టరీ ఈ మాడ్యూల్ చెప్తున్నాను అనమాట. ఓకే, సో మీరు ఈ విధంగా వెళ్ళండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ 1 అనే దాంట్లో చూసాం, ఈ 2 అనేది చూసాం ఏమేమి టాపిక్స్ వస్తాయని చెప్పి. డైరెక్ట్గా మనం ఫస్ట్ టాపిక్ అయితే ఈరోజు వెళ్దాం. అదే ఆంధ్ర డ్యూరింగ్ ప్రీ శాతవాహనాస్. అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అనగా, ఇప్పుడు హిస్టరీ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, హిస్టరీ దాని ఫ్రెష్ పేజ్లో మనం స్టార్ట్ చేద్దాం. హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు మనకి జనరల్గా చరిత్ర 2 రకాలుగా మనం విభజిస్తాము. ఒకటి ఏంటంటే ప్రీ హిస్టరీ అంటాం, ఇంకొకటి నార్మల్ హిస్టరీ అంటాం. అంటే హిస్టరీ కంటే ముందు ప్రీ హిస్టరీ అంటాం, నార్మల్ హిస్టరీ. ఈ విభజన కారణం ఏంటి అంటే, ఇప్పుడు సాధారణంగా మనం చరిత్రని ఎట్లా తెలుసుకుంటామండి, మనకు ఒక 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ముందు జరిగిన సంఘటనలు అంటే మనకు తెలిసిన వాళ్ళని, ఆ కాలంలో ఉన్న వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు. లేదు ఒక 500 సంవత్సరాలు 600 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు అయితే అప్పట్లో రచయించిన బుక్స్, గ్రంథాలు, వాటి గురించి మనం తెలుసుకోవచ్చు.
ఒక 1000 సంవత్సరాల క్రితం అయితే వాళ్ళు ప్రచురించినటువంటి గోడపైన వేసినట్టు రాతిపైన వేసినటువంటి శిలాశాసనాలు, తామ్రలిపి శాసనాలు వాటి ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగా మనకి స్పష్టమైన లిఖితపూర్వకమైన ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు బట్టి మనము సులభంగా చరిత్రని మనము తయారు చేయగలుగుతాం, చరిత్రని వ్రాయగలుగుతాం. కానీ కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వకమైన ఆధారాలు ఉండవు. అంటే బాగా ఓల్డ్ అయితే ఆబ్వియస్లీ మనకు ఆ టైంకి ఒక లిపి కానీ ఒక భాష కానీ అప్పటికి పుట్టి ఉండదు. అటువంటి సందర్భాల్లో లిఖితపూర్వకమైన ఆధారాలు మనకి లభించవు. మరి ఎప్పుడైతే లిఖితపూర్వకమైన ఆధారాలు మనకి లభించట్లేదో అట్లాంటి కాలానికి సంబంధించిన చరిత్ర మనం తయారు చేయాలి అన్నప్పుడు అంత సులభంగా ఉండదు. వాటికి మనం మెజారిటీ ఎట్లా దేనిపైన ఆధారపడతాము, అక్కడ దొరికినటువంటి శిథిలావస్తులపైన పురాతన వస్తువుల మీద మనం ఆధారపడి ఉంటాం అన్నమాట. అది పురావస్తు శాఖ వాళ్ళు వాటిని వెలికి తీసి వాటి బట్టి కొంత రకమైన చరిత్రను వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. కాకపోతే అది డైరెక్ట్ కాదు, ఎందుకంటే లిఖితపూర్వకంగా ఏదీ లేదు. మనం జస్ట్ ఒక ఊహాగనంగా అట్లా ఉండవచ్చును అని చెప్పి భావిస్తాం అన్నమాట దొరికిన ఆధారాలు బట్టి. అయితే ఆ దొరికిన ఆధారాలు బట్టి కూడా కొంచెం సైంటిఫిక్గానే మనం చరిత్రను రాస్తాము. కాబట్టి ఏ కాలంలో అయితే మనకి నేరుగా లిఖితపూర్వకమైన రిటర్న్ హిస్టారికల్ సోర్సెస్ లిఖితపూర్వకమైన ఆధారాలు లేకపోతే ఆ కాలం అంతా మనము ప్రీ హిస్టరీగా చెప్పుకుంటాము. ఏ కాలం నుంచి అయితే లిఖితపూర్వకమైన మనకు ఆధారాలు ఉన్నాయో ఆ కాలం నుంచి మనం హిస్టరీగా చెప్పుకుంటాము. సో ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా మనము శాతవాహనాస్ని జనరల్గా అక్కడ వాళ్ళతో హిస్టరీ మొదలవుతుంది అని చెప్పుకుంటాము. శాతవాహనాస్ కంటే ముందు ఉన్నదంతా మనము ప్రీ హిస్టరీగా చెప్పుకుంటాము. సో మనము ఈ టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్గా చూస్తాం. ఈ టాపిక్ పైన మనం ఈరోజు మోస్ట్లీ ఫోకస్ చేస్తామన్నమాట. అంటే ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనగానేంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిఖితపూర్వకమైన ఆధారాలు లేని కాలానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనము ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం చూస్తున్న ఫస్ట్ టాపిక్ అండి ఏపీ హిస్టరీలో. ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనకూడదు, బేసికలీ ఆంధ్ర అందం. ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర అంటే ఆంధ్రుల చారిత్రక పూర్వయుగము అంటే ప్రీ హిస్టరీ. సో ఇది మనం చూడబోయే ఫస్ట్ టాపిక్. ఇది కొంచెం డ్రైగా ఉంటుంది టాపిక్, కాకపోతే ఖచ్చితంగా ఇందులో నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడండి. 2017 గ్రూప్ 2లో 2 ప్రశ్నలు అడిగాడు ఈ యొక్క పర్టికులర్ టాపిక్ పైన. కాబట్టి ఖచ్చితంగా ఇది మనం ఫోకస్ చేయాల్సిన అంశమే. చారిత్రక పూర్వయుగము మనం ఆల్రెడీ అనుకున్నాం, లిఖితపూర్వకమైన ఆధారాలు ఉంటే సులభంగా చరిత్రని మనము తయారు చేయవచ్చు. కానీ పూర్వయుగం అంటే ఏంటి, లిఖితపూర్వకమైన ఆధారాలు లేవు. మరి అట్లాంటప్పుడు మనం చరిత్రని ఏ విధంగా తయారు చేయగలుగుతాం? మనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖ వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో భాగంగా దొరికినటువంటి ఆధారాలు ఉంటాయి, కొన్ని పనిముట్లు అట్లాంటివి, కొన్ని పదార్థాలు. వాటిని మనం అధ్యయనం చేసి వాటిని ఏ కాలం చెందినవి అని గుర్తించి వాటికి సంబంధించి మనము స్టడీ చేసి ఆ కాలానికి సంబంధించిన చరిత్రని మనం తయారు చేస్తుంటాం అన్నమాట. కాబట్టి ప్రీ హిస్టరీని తయారు చేయాలి అంటే ఆర్కియాలజీ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది, పురావస్తు శాఖ. అసలు ప్రపంచంలో ఈ పురావస్తు పరిశోధన ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రీ హిస్టరీకి ప్రధానమైనటువంటి ఆధారం పురావస్తు పరిశోధన. మరి దాని ద్వారానే కదా మనం తెలుసుకోగలుగుతాం ప్రీ హిస్టరీని. ఎందుకంటే వేరే ఆధారాలు ఏం లేవు మనకి. ఓన్లీ ఎవిడెన్సెస్ ఏంటి అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మాత్రమే ప్రీ హిస్టరీకి. మరి ఈ ఆర్కియలాజికల్ పరిశోధన ఏదైతే ఉందో అంటే పురావస్తు పరిశోధన ప్రపంచంలో ఎప్పుడు ప్రారంభించారు మొట్టమొదటిసారిగానే ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకుందాం. ఈ పాయింట్స్ అన్నీ ఎగ్జామ్స్లో అడిగే స్కోప్ ఉందండి, అందుకనే మనం ఒక్కొక్క పాయింట్ని చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రపంచంలో అంటే వరల్డ్లోనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఫస్ట్ టైం
పురావస్తు పరిశోధన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది అడగచ్చు ఎగ్జామ్స్లో. పరిశోధన మొట్టమొదటిసారిగా మనకి 19వ శతాబ్దంలో జరిగిందండి, 19th సెంచరీలో. ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో ప్రారంభమైందనమాట. సో ఫస్ట్ పాయింట్ ఓకే కదండి. ఇట్లా మనం పాయింట్ వైజ్ వెళ్ళాల్సి ఉంటుంది పర్టికులర్ టాపిక్. ఎగ్జామ్స్లో అడుగుతాడు ఇట్లాగనే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పురావస్తు పరిశోధన ఏ శతాబ్దంలో ఏ ప్రాంతంలో ప్రారంభమయ్యింది? 19వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ప్రారంభమయ్యింది. సో మరి ఆ ఫ్రాన్స్లో ఏ ప్రాంతంలో జరిగింది, ఏం కనుగొన్నారు ఆ పురావస్తు పరిశోధనలో, ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అనేది మనం ఎడిషనల్గా దీన్ని ఇంకొంచెం మనం డీటెయిల్డ్గా వెళ్తే ఒక పాయింట్ చూసుకోవాలి అనుకుంటే 1839లో ఫ్రాన్స్లోని సోయి నది లోయలో, సోయి నది లోయ రివర్ వ్యాలీ అండి, సోయి రివర్ వ్యాలీ, సోయి నది లోయలో బుషేర్ అనే వ్యక్తి, ఎవరండి? బుషేర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఒక రాతి గొడ్డలిని కనుగొన్నాడు. రాతి అంటే స్టోన్, రాతి గొడ్డలిని, గొడ్డలి అంటే యాక్స్, గొడ్డలిని కనుగొన్నాడు. సో ఇదనమాట మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి పురావస్తు పదార్థం, రాతి గొడ్డలి. 1839లో ఫ్రాన్స్లో సోయి నది లోయలో బుషేర్ అనే పురావస్తు పరిశోధకుడు మొట్టమొదటిసారిగా ఒక రాతి గొడ్డలిని కనుగొన్నాడు. తర్వాత కాలంలో ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో పురావస్తు పరిశోధనలు అయితే జరిగాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది డెన్మార్క్లో జరిగిన పురావస్తు పరిశోధన. సో తర్వాత కాలంలో పరిశోధనలు చేసిన వారిలో ముఖ్యమైన అతను ఎవరు అంటే జర్గన్సన్ థామస్. సో జర్గన్సన్ థామస్ అనే డెన్మార్క్ దేశస్థుడు అనమాట. ఇతని దేశం ఏంటంటే డెన్మార్క్ దేశస్థుడు. ఈయన ఏం చేశాడు అంటే చాలా పరిశోధనలు చేశాడు పురావస్తుకు సంబంధించి. పరిశోధనలు చేసి ఈయన మనకి చరిత్రని, ఈయన హిస్టరీని, ప్రీహిస్టరీని 3 రకాలుగా విభజించాడు ఈయన. సో చారిత్రక పూర్వయుగాన్ని ఈయన 3 రకాలుగా విభజించాడు. ఒకటి ఏమంటున్నాడు ఈయన, ఓల్డ్ స్టోన్ ఏజ్ అన్నాడు. 2 మిడిల్ స్టోన్ ఏజ్ అంటాడు. 3 న్యూ స్టోన్ ఏజ్ అంటాడు. సో జర్గన్సన్ థామస్ అనే డెన్మార్క్ చెందిన వ్యక్తి, డెన్మార్క్ దేశస్థుడు, చారిత్రక పూర్వయుగాన్ని ఇతను దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్గా విభజిస్తాడనమాట. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ వస్తువు కనుగొనబడింది అనేది మనం చూసుకుందాం. ప్రపంచంలో మనం చూసాం 19th సెంచరీలో ఫ్రాన్స్లో సోయి నది లోయలో బుషేర్ అనే వ్యక్తి ఒక రాతి గొడ్డల్ని కనుక్కున్నాడు 1839లోని. మరి మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో ఏ పదార్థం దొరికింది అని మనం చూసుకున్నట్లయితే ఆ పాయింట్ చూద్దాం. ఈ ప్రతి పాయింట్ మీకు ఐడియా తెచ్చుకోండి, గుర్తుంచుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడగదగ్గే పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఎవ్రీ పాయింట్ పైన మనం తెలుసుకుంటే బెటర్. సో భారతదేశంలో మనం మాట్లాడుకుందాం. ఇండియాలో కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మెడోస్ టెల్లర్ అనే వ్యక్తి, అనే శాస్త్రవేత్త 1842లో రాయచూర్ డిస్ట్రిక్ట్లో, మనకి రాయచూర్ ఉంటుంది కానీ కర్ణాటక అటు సైడ్, సో రాయచూర్ జిల్లాలోని లింగ్ షుగర్ అనే ప్రదేశం పేరుండ జిల్లా రాయచూరు, ఆ జిల్లాలో ప్రదేశం వచ్చేసరికి లింగ్ షుగర్.
లింగ్ షుగర్ ప్రదేశంలో తొలి మానవుని అంటే ఎర్లీ మ్యాన్ యొక్క తొలి మానవుని రాతి గొడ్డలి కనుగొన్నాడు అనమాట. ఇతను రాతి గొడ్డలి కనుగొన్నాడు. సో ఈ పాయింట్ అర్థమైంది కండి. ఇండియాకు వచ్చేసరికి పురావస్తు పరిశోధన భాగంగా మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి పదార్థం ఏది అంటే ఎర్లీ మ్యాన్కి సంబంధించిన రాతి గొడ్డలి, తొలి మానవుని యొక్క రాతి గొడ్డలి. ఏ ప్రాంతంలో ఇది మనకు లభించింది? రాయచూర్ జిల్లాలోని లింగ్ షుగర్ ప్రదేశంలో లభించింది. ఏ సంవత్సరంలో ఇది లభించింది? 1842లో. ఈ పురావస్తు పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మెడోస్ టెల్లర్. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా లభించినటువంటి పురావస్తు పదార్థం. భారతదేశంలో పురావస్తు శాఖకు సంబంధించి శాస్త్రవేత్తల్లో మనం చాలా ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఈయన గురించి మనం చూద్దాం ఇప్పుడు. అందులో భాగంగా ఈయన చేసిన పురావస్తు పరిశోధనల గురించి ప్యారలల్గా చూసుకుంటూ వెళ్దాం. రాబర్ట్ బ్రూస్ ఫుట్. సో ఈ రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే వ్యక్తి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక భూగర్భ శాస్త్రవేత్త అనమాట. ఈయన జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్త. ఈయన ఒక జియాలజిస్ట్. 1863లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ మద్రాసు వద్ద పల్లవరం అనే ప్రాంతం ఉంటుందన్నమాట. పల్లవరం ఎక్కడండి? మద్రాస్ ప్రెసిడెన్సీలో. సో మద్రాసు వద్ద పల్లవరంలో రాబర్ట్ బ్రూస్ ఫుట్ గొడ్డలి మరియు కత్తుల వంటి వివిధ పరికరాలని కనుగొన్నాడు అనమాట. కత్తులు అంటే ప్రస్తుతం మనం వాడే కత్తులు లాంటివి కాదండి, రాతితో చేయబడినటువంటి కత్తులు అనమాట. అంటే స్టోన్తో చేయబడినటువంటి కత్తులు. దీన్ని రేడియో కార్బన్ డేటింగ్ చేయగా వీళ్ళు గుర్తించినది ఏంది అంటే ఇవి ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన పనిముట్లు, పరికరాలు అన్నట్టు మనకి తెలిసింది. సో రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1863లో మద్రాసు వద్ద పల్లవరంలో గొడ్డలి, కత్తులు వంటి వివిధ పరికరాలను కనుగొన్నాడు. ఇవి ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన పనిముట్లుగా గుర్తించడం జరిగింది. సో ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్ వీటి గురించి ఒకసారి ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. భారతదేశానికి సంబంధించి టైం పీరియడ్స్, సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది. సో మనము ప్రీహిస్టరీని జనరల్గా మనం హిస్టరీని స్టోన్ ఏజ్గా ఫస్ట్ విభజిస్తామండి. స్టోన్ ఏజ్ ఎందుకు దీన్ని మనం స్టోన్ ఏజ్ అంటున్నామంటే ఆ కాలంలో మానవుడు ప్రధానంగా రాయి పదార్థాలను స్టోన్స్ని వాడేవాడు అనమాట. సో స్టోన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ విచ్ వాజ్ యూజ్డ్ బై హ్యూమన్స్ డ్యూరింగ్ దట్ ఏజ్. అందుకనే మనం దాన్ని స్టోన్ ఏజ్ అంటాం. ఆ స్టోన్ ఏజ్లో మళ్ళీ మనకి 3 ఉంటాయి అన్నమాట. ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్. ఈ స్టోన్ తర్వాత మెల్లగా మానవుడు కాపర్కి వచ్చాడనమాట. అందుకనే దాన్ని మనము కాపర్ ఏజ్ అంటాం, లేదా దీన్నే చాల్కోలిథిక్ ఏజ్ అంటాం. కాపర్ని వాడడం ప్రారంభించాడు మానవుడు. దీని తర్వాత మానవుడు ఐరన్ కనుగొన్నాడు. అక్కడి నుంచి ఇనుమ యుగం, ఐరన్ ఏజ్ ప్రారంభమైంది. సో వీటి యొక్క టైం పీరియడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే స్టోన్ ఏజ్ గురించి మాట్లాడినప్పుడు అందులో ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటే ఏం లేదంటే పెద్ద పెద్ద బండరాలను వాడేవాడు అనమాట మానవుడు. పెద్దగా చెక్కేవేం కాదు, ఆ గులకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడేవాడు. అంత సోఫిస్టికేటెడ్గా ఏమి ఉండేవి కావన్నమాట ఈ పరికరాలు. ఓల్డ్ స్టోన్ ఏజ్ కాలం మనం చూసుకున్నట్లయితే 3 lakh BC to 50,000 BC. 3 lakh BC to 50,000 BC ఈ కాలంని మనము ఓల్డ్ స్టోన్ ఏజ్గా చెప్పుకుంటాము. ఈ డేట్స్ అంత ఇంపార్టెంట్ కాదండి, రకరకాలుగా మారుతూ ఉంటుంటుంది. బ్రీఫ్ ఒక ఐడియా కోసం ఇక్కడ ఇస్తున్నాను అంతే. మిడిల్ స్టోన్ ఏజ్ మనకు వచ్చేసరికి 50,000 BC టు 25,000 BCగా మనం చెప్పుకుంటాము. వీరస్ న్యూ స్టోన్ ఏజ్ వచ్చేసరికి 25,000 BC టు
5000 బీసీగా మనం చెప్పుకుంటాము. వేరేస్ చాల్కోలిథిక్ ఏజ్ కాపర్ ఏజ్ వచ్చేసరికి మనకి 5000 బీసీ టు అరౌండ్ 900 బీసీగా మనం చెప్పుకుంటాము. ఐరన్ ఏజ్ ఇనుమ ఏజ్ని మనము ఇనుమ యుగంని 900 బీసీ నుంచి ప్రస్తుతం వరకు మనం ప్రస్తుతం ఇనుమయుగంలోనే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం ప్రధానంగా ఆధారపడి వాడేటువంటి పదార్థం ఇనుము అనమాట, ఐరన్. సో వీఆర్ ఇన్ ఐరన్ ఏజ్ రైట్ నౌ. దట్ ఐరన్ ఏజ్ మనకు 900 బీసీలో ప్రారంభమైంది. ఐరన్ ఆ కాలంలో కనుగొనబడింది అనమాట. మెల్లగా అది డామినేట్ చేయబడింది ఐరన్. సో ఐరన్తోనే చాలా పనులన్నీ జరుగుతున్నాయి. అందుకనే దాన్ని మనం ఇనుమయుగం అంటున్నాం. సో ఈ విధంగా మనము కాలాన్ని విభజించుకుంటామండి. రాతి యుగము, కాపర్ ఏజ్ని, ఐరన్ ఏజ్ అని. రాతి యుగంలో మళ్ళీ 3 రకాలు: ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్. ఈ టైం పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం గుర్తుపెట్టుకోండి. అయితే మరి మనం ఇక్కడ తెలుసుకున్న పాయింట్ ఏంటి? 1863లో రాబర్ట్ బ్రూస్ఫుట్ మద్రాసు వద్ద పల్లవరంలో గొడ్డలి కత్తుల్ని కనుగొన్నాడు. వాటిని డేటింగ్ చేయగా అవి ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన పరికరాలుగా బయటపడ్డాయి. అంటే ఈ కాలానికి సంబంధించిన పరికరాలుగా బయటపడ్డాయి. అంటే ఎంతో పురాతనమైన పదార్థాలు అవి. అంటే అప్పటి నుంచే ఈ మెడ్రాస్ ఈ ప్రాంతాల్లో మానవుడు జీవించేవాడు. మానవుడు కొన్ని పదార్థాలను వాడేవాడు. దేనికోసం వాడేవాడు అప్పట్లో మానవుడు పదార్థాలని అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్లో పెద్ద పెద్ద రాళ్ళని మానవుడు జంతువుల్ని హంటింగ్ కోసం వాడేవాడు అనమాట, వేట కోసం వాడేవాడు. ఆ యొక్క పెద్ద గులకరాల్ని బండరాల్ని జంతువులపైన పడేసి వాటిని చంపి డైరెక్ట్గా నేరుగా తినేవాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా అగ్గి అనేది కనుగొనబడలేదు. పచ్చి మాంసంని తినేవాడు అనమాట మానవుడు ఓల్డ్ స్టోన్ ఏజ్ కాలానికి. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే వ్యక్తి ఆంధ్రదేశంలో కూడా పురావస్తు పరిశోధనలు ప్రారంభించాడు. సో ఈ విధంగా ఆంధ్రదేశంలో పురావస్తు పరిశోధనలు ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని ఎగ్జామ్స్లో అడుగుతాడండి. చాలా ఇంపార్టెంట్. దానికి మీరు అన్డౌటెడ్లీ రాబర్ట్ బ్రూస్ఫుట్ అని ఆన్సర్ చేయాలి. సో పాయింట్ ఏంటంటే ఆంధ్రదేశంలో పురావస్తు పరిశోధనలు, ఇది కొంచెం కూల్గా గ్రాడ్యువల్గా వెళ్ళాలండి సబ్జెక్ట్. అప్పుడే కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఫాస్ట్ కంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఆంధ్రదేశంలో పురావస్తు పరిశోధనలు ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి, ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్ టు కండక్ట్ ఆర్కియలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఇండియా ఇన్ ఆంధ్ర ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఆంధ్రదేశంలో పురావస్తు పరిశోధనలు ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి రాబర్ట్ బ్రూస్ఫుట్. సో ఆంధ్రదేశంలో మరి ఈయన మొట్టమొదటిగా ఏ ప్రాంతంలో పురావస్తు పరిశోధనలు చేపట్టాడు అంటే 1892లో చేపట్టాడు. ఎక్కడ అంటే పల్ల సర్గం గుహలు అని ఉంటాయండి. ఆ పల్ల సర్గం గుహల వద్ద ఈయన తవ్వకాలు జరిపాడు. ఎవరు? రాబర్ట్ బ్రూస్ఫుట్. ఇది ఎక్కడ అంటే కర్నూలు అన్నమాట. సో ఇది కర్నూలులో ఉంటుంది మనకి గుహలు. అక్కడ ఈయన త్రవ్వకాలు మొట్టమొదటిసారిగా చేపట్టాడు. ఈ తవ్వకాల్లో ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించి అంటే ఈ గుహల త్రవ్వకాల్లో ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించి జంతువుల యొక్క అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. సో జంతువుల యొక్క అస్థిపంజరాలు, స్కెలిటన్స్ ఆఫ్ యానిమల్స్ అనేది బయటపడ్డాయి అన్నమాట. స్కెలిటన్స్ ఆఫ్ యానిమల్స్, జంతువుల అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. సో రాబర్ట్ బ్రూస్ఫుట్ తర్వాత మన ఆంధ్రదేశంలో పురావస్తు త్రవ్వకాలు పరిశోధనలు చేసినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ పేరు ఏది అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ తర్వాత ఎవరు అంటే అమెరికన్ బాప్టిస్ట్ మిషన్కి చెందిన ఫ్రాంక్ మాన్లే
అమెరికన్ బాప్టిస్ట్ మిషన్, ఇది ఒక సంస్థ అండి. సో ఆ సంస్థకు చెందిన ఫ్రాంక్ మాన్లే. సో ఫ్రాంక్ మాన్లే అనే వ్యక్తి మనకి పెన్నా నది ఉంటుంది కదా, పెన్నా రివర్, ఆ పెన్నా రివర్ యొక్క పరివాహక ప్రాంతంలో అనేక ఓల్డ్ స్టోనేజ్ పరికరాల్ని, ఓల్డ్ స్టోనేజ్ టూల్స్, పాత శిలాయుగపు పనిముట్లను సేకరించాడు. సో రాబర్ట్ బ్రూస్ఫుడ్ తర్వాత అమెరికన్ బాప్టిస్ట్ మిషన్కు చెందిన ఫ్రాంక్ మాన్లే పెన్నా నది పరివాహ ప్రాంతంలో అనేక పాత శిలాయుగపు పనిముట్లు సేకరించాడు. ఓల్డ్ స్టోనేజ్ టూల్స్ని ఈయన సేకరించడం జరిగింది. ఎవరు? ఫ్రాంక్ మాన్లే. ఎవరితను? అమెరికన్ బాప్టిస్ట్ మిషన్కు చెందిన శాస్త్రవేత్త. ఇది పెన్నా నది అంటే మరి ఆబ్వియస్లీ ఆంధ్ర ప్రాంతానికి చెందినది కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో బ్రూస్ఫుడ్ తర్వాత పురావస్తు త్రవ్వకాలు చేసి కనుగొన్నటువంటి ముఖ్య శాస్త్రవేత్త ఎవరు అంటే ఫ్రాంక్ మాన్లే. సో మనం ఒక్కొక్క ఏజ్ గురించి చూద్దామండి. మెయిన్ పాయింట్స్ ఏపీ హిస్టరీకి సంబంధించి అంటే ఫస్ట్ ఓల్డ్ స్టోనేజ్ చూద్దాం, మెయిన్ పాయింట్స్, తర్వాత మిడిల్, తర్వాత న్యూ, అట్లా మనం చూసుకుంటూ వద్దాం. సో ఓల్డ్ స్టోనేజ్, పాత రాతి యుగము. పాత అంటే ఓల్డ్, రాతి అంటే స్టోన్, యుగం అంటే ఏజ్. ఓల్డ్, స్టోన్, ఏజ్. ఆల్రెడీ మనం చూసుకున్నాం 3 lakh BC టు 50,000 BC అని. సో ఈ పాత రాతి యుగం ఓల్డ్ స్టోనేజ్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే నంది కనుమ వద్ద గిద్దలూరు ఉంటుంది. నంది కనుమ వద్ద గిద్దలూరులో మనకి పాత రాతి యుగం యొక్క, ఓల్డ్ స్టోనేజ్ యొక్క, పాత రాతి యుగం యొక్క పనిముట్ల పరిశ్రమ కలదు. పాత రాతి యుగం యొక్క పనిముట్ల అంటే టూల్స్ అండి. పనిముట్ల పరిశ్రమ కలదు అంటే ఏంటి దీని అర్థము? ఓల్డ్ స్టోనేజ్లో వాడే టూల్స్ని పనిముట్లు అంటాం. సో ఆ పనిముట్లకి సంబంధించి తయారు చేసే పరిశ్రమ నందికనుమ వద్ద గిద్దలూరు వద్ద ఉంది అని చెప్పి చరిత్రకారులు చెప్పారు. సో మన ఆంధ్రుల చరిత్రలో భాగంగా, ప్రీ హిస్టరీలో భాగంగా ఓల్డ్ స్టోనేజ్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్లో ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఏంటి? ఆంధ్రదేశంలో నందికనుమ వద్ద గిద్దలూరు ప్రాంతంలో పాతరాతి యుగం యొక్క ఓల్డ్ స్టోనేజ్ టూల్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ వంటిది పరిశ్రమ అనేది ఉండేది అనేది మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. అదేవిధంగా మరొక ప్రాంతంలో కూడా ఈ పాతరాతి యుగం యొక్క పనిముట్ల పరిశ్రమ ఉండేది అని చరిత్రకారులు చెప్పారు. అదేమిటి అంటే కర్నూలులో అనమాట. కర్నూలు వద్ద పల్లసర్గం, ఇందాక చదివాం కండి, గుహల దగ్గర రాబర్ట్ బ్రూస్ఫుడ్ చేయడం జరిగింది, అక్కడ దొరికినాయి చాలా పదార్థాలని. సో ఆ పల్లసర్గం కూడా మరొక పనిముట్ల పరిశ్రమ అనేది కలదు. ఏం పరిశ్రమ ఇది? పనిముట్లు తయారు చేసే పరిశ్రమ. ఏ కాలానికి చెందిన పనిముట్లు? పాతరాతి యుగం సంబంధించిన పాయింట్స్ ఇవి. ఇదే విధంగా పాతరాతి యుగం కాలంలో కృష్ణా జిల్లాలో నివసించినటువంటి మానవులు సున్నపురాయిని వాడేవారు అనేది కూడా చరిత్రకారులు పురావస్తు శాఖ వాళ్ళ యొక్క సహాయంతో నిర్ధారించారు. సో సెకండ్ పాయింట్ ఇది. ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించి ఏపీ హిస్టరీలో 3వ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో సున్నపు రాయిని వాడేవారు అనే పాయింట్ మనం తెలుసుకోవాలి. ఈ ఏది ఉందో కర్నూలు వద్ద పల్లస్వర్గం, ఇది 2017లో క్వశ్చన్ అడిగాడండి. ఇదో ఒక దాని మీద అడిగాడు, పనిముట్ల పరిశ్రమకు సంబంధించి ఓల్డ్ స్టోనేజ్కి సంబంధించి ఏదర్ గిద్దలూరు లేదా పల్లస్వర్గం, ఈ రెండిట్లో ఏదో ఒకటి 2017లో వచ్చింది ఒక క్వశ్చన్. సో నెక్స్ట్ టైం దీనిపైన రావచ్చు, లేదా మనకి ఏ జిల్లాలో సున్నపురాయిని వాడేవారు ఓల్డ్ స్టోనేజ్కి సంబంధించి అని చెప్పి చరిత్ర వచ్చింది అనవచ్చు.
కృష్ణా జిల్లా దానికి ఆన్సర్. ఈ కాలానికి సంబంధించి కడప మరియు కర్నూల్లో పగులు రాయిని ఆయుధంగా ఉపయోగించేవాడు అని కూడా చెప్తాం. పగులు రాయిని ఆయుధంగా ఉపయోగించేవాడు మానవుడు. అంటే మనకి ఈ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభించేయండి కొన్ని పదార్థాలు. వాటిని పరిశీలించి పురావస్తు శాఖ వాళ్ళు, చరిత్రకారులు ఏమని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే, ఆఫ్టర్ ఆల్ దోస్ ఎక్స్పెరిమెంట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలానికి చెందిన మానవులు పగులు రాయిని ఆయుధంగా ఉపయోగించేవారు అని చెప్పడం జరిగింది. మనం అది తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఏమని అడుగుతాడు? కడప అండ్ కర్నూల్ ఆ ప్రాంతంలో ఏ రాయిని ఆయుధంగా ఉపయోగించేవాడు అని, పాతరాతి యుగం చెందిన మానవుడు ఏ పదార్థాన్ని ఆయుధంగా ఉపయోగించేవాడు అని చెప్పి చరిత్రకారులు చెప్పడం జరిగింది అంటాడు. పగులు రాయిని ఆయుధంగా ఉపయోగించేవాడు అని మనం అక్కడ ఆన్సర్ చేయాలి. సో మనకు ఒక అవగాహన ఉండాలన్నమాట, ఒక పాయింట్. ఓకే, ఇది చెప్పారు చరిత్రకారులు ఈ కాలానికి సంబంధించిన పాయింట్స్ మనం ఉంటే క్వశ్చన్ అది అడిగితే మనం ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి పాయింట్ ఏంటంటే, ఈ పాతరాతి యుగంలో వాడినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో, టూల్స్ ఏవైతే ఉన్నాయో, నీగ్రో జాతి వారు వాడే టూల్స్కి చాలా పోలిక ఉన్నాయన్నమాట. సో ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటే ఆంధ్ర ప్రాంతంలో మానవులు ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన టూల్స్ ఏవైతే వాడేవారో, ఓల్డ్ స్టోన్ ఏజ్ టూల్స్ పనిముట్లను ఏవైతే వాడేవారో అవి నీగ్రో జాతి వారు వాడే పనిముట్ల లాగా ఉన్నాయన్నమాట. సో నీగ్రో జాతి వాళ్ళు వాడే టూల్స్ లాగా ఉన్నాయి. అందుకే ఈ పాతరాతి యుగంని నీగ్రో జాతికి పోలి ఉంటాయి అన్నట్టు చెప్తామన్నమాట. అంటే ఈ పాతరాతి యుగం ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన పనిముట్లు లేదా వాళ్ళ యొక్క ఆచారాలు లేదా వాళ్ళ యొక్క పద్ధతులు నీగ్రో జాతికి పోలి ఉంటాయి. సో ప్రశ్న ఏమని అడుగుతాడంటే, ఆంధ్ర ప్రాంతంలో పాతరాతి యుగంకి సంబంధించిన పనిముట్లు కింద ఇచ్చిన వారి ఏ జాతులతో పోలి ఉంటాయి? ఆస్ట్రలాయిడ్, మంగళాయిడ్, నీగ్రో, అట్లాగే ఏదైనా ఇస్తాడు ఆప్షన్స్. నీగ్రో జాతి వాళ్ళు వాడే పనిముట్లకి పోలికగా ఉన్నాయని మనం చెప్పాలన్నమాట. సో ఇది ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ మనము చూడాల్సింది మిడిల్ స్టోన్ ఏజ్ అనమాట. మిడిల్ స్టోన్ ఏజ్ అంటే మధ్య శిలా యుగం. ఆల్రెడీ మనం చూసుకున్నాం 50,000 BC టు అరౌండ్ 25,000 BC మనకి మిడిల్ స్టోన్ ఏజ్ ఉంటుంది అని చెప్పి. మిడిల్ స్టోన్ ఏజ్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మనిషి మిడిల్ స్టోన్ ఏజ్ వచ్చేసరికి పెద్ద పెద్ద గులకరాయిలు, బండరాయిలు వాడేవాడు ఓల్డ్ స్టోన్ ఏజ్లో. వాటిని పట్టుకోవడానికి సులభంగా, మోయడానికి సులభంగా ఉండేటువంటి చిన్న పదార్థాలుగా అంటే రాతిల్ని చెక్కడం ప్రారంభించాడు అనమాట. రాతిని చెక్కడం దేని ద్వారా? ఒక రాతిని ఇంకో రాతితో కొట్టి ఆ రాతిని చెక్కడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఒక రాయిని ఇంకొక రాయితో కొట్టడం జరుగుతుందో అప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, రెండు రాతుల్లో వాటి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ వల్ల అక్కడ అగ్గి అనేది ఏర్పడుతుంది అని చెప్పి. సో మిడిల్ స్టోన్ ఏజ్లో ఏంటి అంటే టూల్స్ని కాస్త బెటర్గా ఉండేవి తయారు చేశాడు, కొంచెం స్మాలర్గా తయారైనాయి అనమాట టూల్స్ని, పనిముట్లు. నెక్స్ట్ వీటి ద్వారా ఇతను ఈ కాలంలోనే అగ్గి, ఫైర్ అనేది కనుగొన్నాడు. వాటి వల్ల అప్పటి వరకు పచ్చి మాంసంని తినే మానవుడు ఎప్పుడైతే అగ్గిని కనుగొన్నాడో అగ్గిలో కాల్చుకొని తినడం ప్రారంభించాడు అనమాట. దాని ద్వారా అరగడం కూడా కాస్త సులభంగా అయింది. ప్లస్ కుండలు తయారీ చేయుట కూడా మనకి మధ్యశిలాయుగంలోనే అయింది. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటాడండి. కుండలు తయారీ చేయుట ఏ కాలంలో జరిగింది అంటాడు. అంటే మనము మిడిల్ స్టోన్ ఏజ్, మధ్యశిలాయుగంలో జరిగింది అని మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ కనుక చూపించినట్లయితే, ఇక్కడ చూస్తే స్టోన్ ఏజ్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధానంగా అక్కడ మనిషి వాడిన పదార్థం రాయిలండి, రాయి పదార్థాలను వాడేవాడు. అందుకనే మనం అక్కడ దాన్ని రాతి యుగం అంటున్నాం, స్టోన్ ఏజ్. సో ఇక్కడ మీరు ఇమేజెస్లో చూడొచ్చు రకరకాల స్టోన్తో తయారు చేసినటువంటి డిఫరెంట్ పనిముట్లు అనమాట, టూల్స్. ఇవన్నీ డిఫరెంట్ స్టోన్ టూల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నైఫ్, నట్ గ్రైండర్, అట్లాగా రకరకాల
మనకి పదార్థాలు ఇక్కడ మీరు చూడండి, గొడ్డళ్ళు ఉన్నాయి, కత్తులు, అట్లా రకరకాల పనిముట్లు అనమాట, స్టోనేజ్ టూల్స్ ఇవన్నీ. సో మెయిన్గా ఇవన్నీ తయారు చేసింది స్టోన్తోనే. అప్పట్లో ప్రధానమైనటువంటి పదార్థం స్టోన్ కాబట్టి మనం దాన్ని స్టోనేజ్ అంటున్నాం. కాకపోతే ఓల్డ్ స్టోనేజ్లో పెద్ద పెద్ద రాయలు ఉండేవి. మిడిల్ స్టోనేజ్ వచ్చేసరికి వాటిని కొంచెం చిన్నగా చేయడం జరిగిందనమాట. అందుకనే దాన్ని మనం మీడియం స్టోనేజ్ అంటున్నాం, అంటే స్టోన్స్ని మీడియంగా అయినాయి. అయితే ఈ మిడిల్ స్టోనేజ్కి సంబంధించి ఏవైతే పనిముట్లు ఉన్నాయో అవి కాస్పియన్ సీ దగ్గర వాడిన పనిముట్లకి పోలిగ్గా ఉన్నాయి. సో ఆ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కాలంలో అంటే మిడిల్ స్టోన్ ఏజ్లో వాడిన, అంటే మిడిల్ స్టోన్ ఏజ్లో ఆంధ్ర ప్రాంతంలో వాడిన టూల్స్, పనిముట్లు అంటే టూల్స్ అండి. పనిముట్లు కాస్పియన్ సీ ఉంటుంది కదా మనకి, ఆ కాస్పియన్ సీ దగ్గర వాడిన టూల్స్, పనిముట్లు పోలికగా ఉన్నాయి. సో ఎగ్జామ్స్లో అడుగుతాడు, మిడిల్ స్టోనేజ్లో ఆంధ్ర ప్రాంతంలో వాడినటువంటి పనిముట్లు ఏ సముద్రం దగ్గర వాడిన టూల్స్ పోలికగా ఉన్నాయి? మెడిటరేనియన్, రెడ్ సీ, కాస్పియన్ సీ అట్లా ఇస్తాడు. మనం ఆన్సర్ కాస్పియన్ సీ అని పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఈ కాలానికి సంబంధించిన చిత్రలేఖనం, పెయింటింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మిడిల్ స్టోనేజ్కి సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో మనకి లభించినటువంటి చిత్రలేఖన ఆధారాలు, పెయింటింగ్ ఎవిడెన్సెస్. ఆంధ్ర ప్రాంతంలో శిలా చిత్రలేఖనాలు మధ్యశిలాయుగం కాలం నుండే ప్రారంభమయ్యాయి. ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. పెయింటింగ్ అంటే ఇప్పట్లో లాగా పేపర్ తీసుకొని మంచిగా దానికి ఒక పెయింటింగ్ వేయడం కాదండి. అప్పుడు ఈ పెయింటింగ్స్ అనేది ఏంటి, రాయి పైన గీసేవారు అనమాట. ఇంకో రాయి పట్టుకొని అట్లా చెక్కి పెయింటింగ్ లాగా గీసేవారు, దానికి ఎవరు రంగులు వచ్చేలా గీసేవారు. అందుకని ఈ పెయింటింగ్ని మనం ఏమంటాము, శిలా చిత్రలేఖనం అంటాం. శిలా చిత్రలేఖనం ఎందుకంటే ఇవి శిలాల పైన, అంటే స్టోన్స్ పైన ఈ పెయింటింగ్స్ని వేసేవారు. అందుకని వీటిని స్టోన్ పెయింటింగ్స్ అని అంటాము. ఆంధ్ర ప్రాంతంలో స్టోన్ పెయింటింగ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని ఎగ్జామ్స్లో అడుగుతాడు. అప్పుడు మనం ఆన్సర్ మిడిల్ స్టోన్ ఏజ్లో ప్రారంభమయ్యాయి అని చెప్పాలి. సో స్టార్టెడ్ ఎప్పుడు అంటే ఇన్ దిస్ పీరియడ్ ఓన్లీ. స్టోన్ పెయింటింగ్స్, శిల చిత్రలేఖనం ఆంధ్ర ప్రాంతంలో ఈ కాలంలోనే, ఇన్ దిస్ పీరియడ్ ప్రారంభమయ్యాయి అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. మధ్యశిలయుగ మానవుడు చిత్రించిన ప్రముఖ జంతువు ఏది అని ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో మిడిల్ స్టోనేజ్కి సంబంధించి మానవుడు, ఇవన్నీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మానవుడు చిత్రించిన ప్రముఖ జంతువు ఏది? ప్రముఖ జంతువు అంటే చాలా చిత్రలేఖనాలు మనకి ఏదైతే ఆధారాలు లభించినాయో వాటిలో ప్రధానంగా ఈ జంతువు యొక్క చిత్రలేఖనం కనబడుతుంది, అది దాని అర్థం. ప్రముఖ జంతువు అంటే జింక అండి, డియర్. సో జింక అనమాట. సో మిడిల్ స్టోనేజ్లో మధ్యశిలాయుగ మానవుడు చిత్రించిన ప్రముఖ జంతువు ఏది? జింక. జింకతో పాటు నక్క, కుందేళ్ళు, కుక్క, తాబేలు మరియు మానవాకృతులను కూడా చిత్రించారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మిడిల్ స్టోనేజ్లో మధ్యశిలాయుగ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో చిత్రాలలో ఉపయోగించిన రంగు ఏది అనేది ఇంపార్టెంట్. ఉపయోగించిన రంగు అనేది ఏది అనేది కూడా ఇంపార్టెంట్. రెడ్ కలర్ అండి, ఎరుపు రంగు మాత్రమే, రెడ్ ఓన్లీ, ఎరుపు రంగు మాత్రమే ఈ కాలంలో చిత్రాల్లో వాడేవారు. సో మధ్యయుగ కాలంలో చిత్రాలలో ఉపయోగించిన రంగు ఎరుపు రంగు మాత్రమే. సో రెడ్ ఓన్లీ. మిడిల్ స్టోనేజ్ స్టోన్ పెయింటింగ్స్లో మనకి యూస్ చేసినటువంటి కలర్ ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే యూస్ చేశారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. మరి ఈ మిడిల్ స్టోనేజ్ పెయింటింగ్స్, చిత్రలేఖనాలకు సంబంధించిన మనకి లభించినటువంటి ఆధారాలలో ముఖ్యమైన ఆధారాలు ఏంటంటే కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మనకి ఆధారాలు లభిస్తుంటాయండి. కర్నూలులో ఏంటి అంటే ఆధారాలు, ఫస్ట్ కర్నూలు వద్ద మనకి ఉన్నటువంటి పులిచెర్ల అనే ప్రాంతంలో మనకి ఏం లభించింది అంటే సగం చిత్రించిన జింక అంటే సగం పెయింటింగ్ ఉందన్నమాట, సగం చిత్రించిన జింక.
ఆ పెయింటింగ్లో ఆ సగం చిత్రించిన జింకకు ఎదురుగా ఒక ముసుగు వేసుకున్న మానవాకృతుల చిత్రాలు లభ్యమయ్యాయి. సో సగం చిత్రించిన జింక ఎదురుగా ముసుగు వేసుకున్న మానవాకృతులు చిత్రాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ మనకి ఇంకా ఈ పులిచెర్ల వద్దనే లభించినటువంటి చిత్రలేఖనాల్లో చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నట్లు ఉన్న మానవాకృతిలో ఉన్న చిత్రాలు కూడా లభ్యమయ్యాయి. చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నట్లు ఉన్న మానవాకృత్యాలు కూడా మనకి కర్నూలు వద్ద పులిచెర్ల వద్ద లభించినాయి. అదేవిధంగా అదోని అనే ప్రాంతంలో మనకి మధ్యయుగ కాలానికి చెందిన ఆధారాలు ఏం లభించినాయి అంటే, అదోని వద్ద మనకి లభించినవి ఏంటి అంటే ఎరుపు రంగులో రెడ్ కలర్లో తాబేలు టార్టైస్ జింకలు చిత్రాలు లభ్యమయ్యాయి. తాబేలు జింకలు చిత్రాలు లభ్యమయ్యాయి అదోనిలో. ఇదే విధంగా కర్నూలులో మనకి కాలువ బుగ్గ ప్రాంతంలో మధ్యయుగ కాలానికి సంబంధించిన చిత్రలేఖనాల్లో దొరికిన ఆధారాలు ఏంటి అంటే ఎరుపు రంగులో రెడ్ కలర్లో చిత్రించిన మసకబారిన చిత్రాలు జింక బొమ్మల చిత్రాలు మనకి లభ్యమయ్యాయి అన్నమాట. ఎందుకు మసబారమైనట్టు చాలా పాతవండి. ఇప్పుడు ఇది మిడిల్ స్టోనేజ్ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. దాదాపుగా మనకి మిడిల్ స్టోనేజ్ అంటే ఎంత, 50,000 BC టు 25,000 BC, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితంవి. దాదాపుగా మనకి ఎరోడ్ అయిపోతుంటాయి. సో మసకబారిపోతున్నాయి అనమాట. సో మసకబారిన చిత్రాలు, రేఖా చిత్రాలు, జింక బొమ్మల చిత్రాలు కర్నూలులో కాలువ బొగ్గ వద్ద మనకి ఎరుపు రంగులో ఉన్నటువంటి చిత్రలేఖనాలు లభించాయి. ఇవి మిడిల్ స్టోనేజ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ న్యూ స్టోనేజ్ గురించి మనం చూసుకోవాలి. నవీన శిలాయుగం అంటాం. న్యూ స్టోన్ ఏజ్, నవీన శిలాయుగం, న్యూ స్టోన్ ఏజ్. టైం ఆల్రెడీ మనం చూసుకున్నాం. 25,000 BC టు 5,000 BC అనేది టైం అన్నమాట. ఇది న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించి. సో నవీన శిలాయుగం అనగా 25,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం సంవత్సరాల నుండి 5,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం సంవత్సరాల వరకు కొనసాగించిన మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం ఈ కాలము అని చెప్పి. 25,000 BC టు 5,000 BC. కాలం అంతా ఏం గుర్తుపెట్టుకోకర్లేదు. ఈ యుగంలో మానవుడు తన మేధోశక్తిని పెంచుకొని ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు. ఇంతకు ముందు వరకు ఉన్న మానవుడు ఏం చేసేవాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి పనిముట్లు, టూల్స్ని ఉపయోగించి జంతువుల్ని వేటాడి జంతువుల్ని తినేవాడు. అంటే వేట అనేది ఉండేదన్నమాట అతనికి ఆహారం కోసం. ఆ టైంలో ఇక్కడ వరకు మనిషి ఆహారాన్ని సేకరించేవాడు. ఆహారాన్ని సేకరణ ఉండేదండి ఇక్కడ వరకు. కానీ నవీన శిలాయుగం వచ్చేసరికి మానవుడు తన మేధాశక్తి పెరిగింది. సో తన మేధాశక్తిని పెంచుకొని ఆహార సేకరణ దశ నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఆహార ఉత్పత్తి అంటే ఏం లేదండి, వ్యవసాయం అతను ప్రారంభించాడు. ఉత్పత్తి. సో ఎగ్జామ్స్లో అడుగుతాడనమాట, ఏంటి ఆంధ్రదేశంలో ఏ యుగంలో మానవుడు తన మేధోశక్తిని పెంచుకొని ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు అంటే న్యూ స్టోనేజ్, నవీన శిలాయుగం అని చెప్పి మనం ఆన్సర్ చేయాలి. సో ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు. ఆంధ్ర ప్రాంతంలో ఆహార ఉత్పత్తి అంటే ప్రధానంగా ఏ పదార్థాలను ఉత్పత్తి చేశాడు అంటే ఉలవలు, వాటితో పాటు రాగులు, వాటితో పాటు పెసలు, ఇవి ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాలు. నెక్స్ట్ ఈ నవీన శిలాయుగంకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే వ్యవసాయం నేర్చుకోవడం. ఆహార ఉత్పత్తి అంటే అంతే కదండి. సో వ్యవసాయం ఏ యుగంలో నేర్చుకోబడింది అంటాడు, న్యూ స్టోనేజ్లో నేర్చుకోబడింది. పశువుల్ని పెంచడం కూడా ప్రారంభించాడు. మరి వ్యవసాయానికి
పశువులు ఇప్పటికీ వాడుతుంటాం. సో పశువుల యొక్క ఆవశ్యకత ఉంది. మరి పశువుల్ని ఏ విధంగా వాడుకోవాలి అంటే పశువుల్ని మంచిగా చేసుకోవాలి. పశువుల్ని మంచిగా చేసుకోవడం అంటే పశువుల్ని పెంచడం. సో పశువుల్ని పెంచడం అనేది మనకి నవీన శిలాయుగం న్యూ స్టోన్ ఏజ్ నుంచి ప్రారంభమైంది. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అంటాం ఇంగ్లీష్లో. పశువులను పెంచడం కూడా ఈ నవీన శిలాయుగంలోనే ప్రారంభమైందనమాట. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పాటరీ కూడా మనకి అంటే కుమ్మరి సారెను కనుగోవడం, తద్వారా కుండలు పాత్రలు కూడా తయారు చేయడం అనేది మనకి ఇంకా బాగా డెవలప్ అయిందనమాట, కుండలు తయారు చేసే పరిశ్రమ. నెక్స్ట్ రాతి విగ్రహాల తయారీ కూడా ప్రారంభమైందండి. రాతి విగ్రహాలు అంటే స్టోన్ ఐడల్స్, రాతి విగ్రహాలు కూడా తయారు చేయడం ఈ న్యూ స్టోన్ ఏజ్లోనే తయారవ్వడం జరిగింది. ఈ న్యూ స్టోన్ ఏజ్ని నవీన శిలాయుగంని అర్బన్ సివిలైజేషన్గా ఒక శాస్త్రవేత్త అభివర్ణించాడు అనమాట. ఎవరు దాన్ని ఆ విధంగా అభివర్ణించారు అన్నది మనం తెలుసుకుంటే బెటర్, అడగచ్చు ఎగ్జామ్స్లో. సో నవీన శిలాయుగంని నాగరిక విప్లవంగా అర్బన్ సివిలైజేషన్ రెవల్యూషన్, నాగరిక విప్లవంగా పేర్కొన్న పురాతత్వవేత్త ఎవరు అంటే గార్డెన్ చైల్డ్. సో గార్డెన్ చైల్డ్ అనే పురాతత్వవేత్త నవీన శిలాయుగంను నాగరిక విప్లవంగా పేర్కొన్నాడు. ఈ యుగంలో వాడినటువంటి పరికరాలు సుత్తులు వాడేవారు, వడిసెలు, బ్లేడులు అంటే ఇప్పుడు రోజు బ్లేడ్ కాదు, రాతితోనే బ్లేడ్స్ లాంటివి తయారు చేయడం బాగా చిన్నగా అయిపోయినాడు. న్యూ స్టోన్ ఏజ్ అంటే బాగా చేత్తో పట్టుకొని బాగా పవర్ఫుల్ అయినటువంటి స్టోన్స్తోనే చాలా మంచి సొఫిస్టికేటెడ్ స్టోన్ టూల్స్ని వాడడం నేర్చుకున్నాడు అనమాట మానవుడు. ఇంకే ఈ న్యూ స్టోన్ ఏజ్ వచ్చేసరికి ముఖ్యంగా ఇక్కడ మనం ఏ శిలలతో ఎక్కువగా ఈ కాలం నాటి ఆయుధాలు తయారు చేయబడ్డాయని ఎగ్జామ్స్లో ప్రశ్న అడుగుతాడు. అంటే న్యూ స్టోన్ ఏజ్లో తయారు చేయబడినటువంటి ఆయుధాలు ఎక్కువగా ఏ శిలలతో చేయబడ్డాయి అంటాడు. సో పాయింట్ ఏంటంటే డోలోమైట్ అనే ఒక మనకి రాక్ ఉంటుంది కదండి, ఆ డోలోమైట్ శిలలతో ఎక్కువగా ఈ న్యూ స్టోన్ ఏజ్లో ఆయుధాలు తయారు చేయబడ్డాయి డోలోమైట్తో. ఈ యుగంలో లింగారాధన కూడా మొదలైంది అని చెప్పి మనకి రాబర్ట్ బ్రూస్ఫుట్ చెప్పడం జరిగింది. సో రాబర్ట్ బ్రూస్ఫుట్ ఏమని చెప్పారు అంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ కాలంలోనే లింగారాధన అంటే లింగంలో ఆకారం ఉన్నటువంటి వాటికి ఆరాధన, సో లింగారాధన అనేది ప్రారంభమైందని రాబర్ట్ బ్రూస్ఫుట్ చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్స్లో అడుగుతాడు ఏ యుగంలో లింగారాధన మొదలైందని రాబర్ట్ బ్రూస్ఫుట్ పేర్కొన్నాడు. ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్ అట్లా ఇస్తాడనమాట. మనం ఆన్సర్ న్యూ స్టోన్ ఏజ్ అని చెప్పి పెట్టాలి. నెక్స్ట్ ఈ న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించి నవీన శిలాయుగంకి సంబంధించి మొట్టమొదట ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ న్యూ స్టోన్ ఏజ్ ప్రారంభమయ్యింది అంటాడు. మనము రాయచూర్ అని చెప్పాలి. ఎట్లా చెప్పగలుగుతున్నామంటే మనము న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించిన పరికరాలు మొత్తం తవ్వకాలు చేసి కనుగొన్నాం. అయితే అతి పురాతనమైనది మనకి రాయచూరులో లభించింది. దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఈ నవీన శిలాయుగం మొట్టమొదటిగా రాయచూరులో ప్రారంభమైందని చెప్పచ్చు కదా దొరికినటువంటి ఆధారాలు బట్టి. సో ఆ పాయింట్ కూడా మనం ఫోకస్ చేద్దాం. న్యూ స్టోన్ ఏజ్ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ ప్రారంభమయ్యింది మొట్టమొదటిగా అంటాడు. సో న్యూ స్టోన్ ఏజ్ మొట్టమొదటగా మనం చెప్పుకుంటే మొదటగా రాయచూరులో ప్రారంభం అయ్యింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో యాక్చువల్లీ ఇది ఆంధ్రాలోనే కాదండి, మొత్తం ఇండియాలోనే న్యూ స్టోన్ ఏజ్ మనకి రాయచూరులో ప్రారంభమైంది అని కూడా చెప్తుంటారు. బట్ ఏపీ హిస్టరీ వరకు మనం కన్ఫైన్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం స్టడీని ఏపీ హిస్టరీకి సంబంధించి అంటే ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా న్యూ స్టోన్ ఏజ్ ఎక్కడ ప్రారంభమైంది అని ప్రశ్న అడిగితే రాయచూరులో ప్రారంభమైంది అని చెప్పి మనం చెప్పుకోవాలి. తర్వాత కాలంలో ఇది
కేవలం ఏపీలోనే కాదు, కంప్లీట్ ఇండియాలోనే న్యూ స్టోన్ ఏజ్ రాయచూరులో ప్రారంభమైందని రుజువు కూడా అయిందనమాట. సో ఈ న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించి ఆంధ్ర ప్రాంతాల్లో అంటే ఆంధ్రదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఆధారాలు లభించాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించి న్యూ స్టోన్ ఏజ్ ఈ యుగానికి సంబంధించి అవశేషాలు బయటపడిన ప్రాంతాలు ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించి బయటపడ్డాయి అనేవి మనం చూసుకున్నట్లయితే అమరావతి దగ్గర ఉన్నటువంటి వడ్డమాను అనే ప్రాంతంలో బయటపడ్డాయి, అమరావతి దగ్గర. అదేవిధంగా నాగార్జునకొండ, సో నాగార్జునకొండ వద్ద కూడా న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించి అవశేషాలు బయటపడ్డాయి. నెక్స్ట్ మనకి కదంబపూర్ ప్రాంతంలో బయటపడ్డాయి. నెక్స్ట్ వేములకొండలో కూడా బయటపడ్డాయి. ఈ ప్రాంతాల్లో న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించిన నవీన శిలాయుగానికి సంబంధించిన ఏమేమి పదార్థాలు బయటపడ్డాయి అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వడ్డమాను అంటే మనము ఇసుక రాతితో చేసిన శాండ్ స్టోన్తో చేసినటువంటి గొడ్డలు బయటపడింది. అట్లాగా మనం ఒక్కొక్క ఏరియాలో కూడా ఏమేమి బయటపడింది అనేది మనం పాయింట్స్ చూసుకోవాలి. అదేవిధంగా న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించిన పెయింటింగ్స్ని కూడా మనం ఫోకస్ చేయాలి. చిత్రలేఖనం ఏ విధంగా అయితే మనము మిడిల్ స్టోన్ ఏజ్కి సంబంధించిన చిత్రలేఖనానికి ముఖ్యమైన పాయింట్స్ చూసామో, అదేవిధంగా నవీన శిలాయుగానికి సంబంధించిన కూడా చిత్రలేఖనం పెయింటింగ్స్కి సంబంధించిన పాయింట్స్ చూసుకోవాలి. దాంతో మనకి న్యూ స్టోన్ ఏజ్ కంప్లీట్ అవుతుంది. వన్స్ న్యూ స్టోన్ ఏజ్ కంప్లీట్ అవుతే మనం నెక్స్ట్ కాపర్ ఏజ్కి వెళ్తాం. కాపర్ ఏజ్ అంటే తామ్రశిలాయుగం, చాల్కోలిథిక్ ఏజ్. అదైతే ఇనుమ యుగం, ఐరన్ ఏజ్కి వెళ్ళాలి. దాంతో మనకి ఆ ప్రీ హిస్టరీ అనేది మనం కంప్లీట్ చేసినట్లు అవుతుంది. సో నెక్స్ట్ మనం ఫర్దర్గా ఇవి చూసుకుంటామండి. న్యూ స్టోన్ ఏజ్కి సంబంధించిన ఏ ఏ ప్రాంతాల్లో ఏమేం పదార్థాలు లభ్యమయ్యాయి అనేది మనం ఫోకస్ చేస్తాం అన్నమాట. కంటిన్యూ చేస్తాం అక్కడి నుంచి.